ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో పోకో మొబైల్ సంబంధించిన ఆఫర్స్ అనేది రివీల్ చేసినారు. మీరు ఒకవేళ తక్కువ ప్రైస్లో మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ కొనాలనుకుంటే ఈ పోకో మొబైల్స్ అనేది ట్రై చేయండి. మెయిన్గా ఈ మొబైల్స్లోన ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, ప్రైస్ మాత్రం చాలా తక్కువ రేట్కే పెడతారు. ఇప్పుడు మనకి పోకో మొబైల్ ఆఫర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ బడ్జెట్ మొబైల్. మీరు ఒకవేళ తక్కువ ప్రైస్లో ఒక మంచి 4G మొబైల్ కొనాలనుకుంటే పోకో C71 4G వచ్చేసి జస్ట్ మనకు 6,300 రూపాయలకి వస్తుంది. ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ 4G మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో మొత్తం మనకు 2 వేరియంట్స్ వస్తాయి. ఒకటి ఎయిర్టెల్ సిమ్ లాగ్తో వస్తుంది, ఇంకోటి మనకు అన్ని సిమ్స్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే వచ్చేసి అన్ని సిమ్స్ కూడా వర్క్ అవుతాయి. సెకండ్ వేరియంట్లోన ఎయిర్టెల్ సిమ్ లాక్ వచ్చింది, అది ప్రైస్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పోకో C71 సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అక్కడ నుంచి కూడా చెక్ చేయండి. సెకండ్ మొబైల్ వచ్చేసి పోకో C71 5G. మీరు ఒకవేళ తక్కువ ప్రైస్లో ఒక మంచి 5G మొబైల్ కొనాలనుకుంటే ఈ C71 5G మాత్రం చాలా బాగుంటుంది. ఈ మొబైల్లో మీరు 5G వాడాలంటే ఓన్లీ జియో సిమ్ వేసుకుంటేనే 5G వర్క్ అవుతుంది. మీరు ఎయిర్టెల్ కానీ వడాఫోన్ వేరే సిమ్స్ వాడితే 4G నెట్వర్క్ అయితే వర్క్ అవుతుంది. ఓవరాల్ మనకి ఈ మొబైల్లో అన్ని సిమ్స్ కూడా వర్క్ అవుతాయి. మీరు 5G వాడాలనుకుంటే ఓన్లీ జియో సిమ్ మాత్రమే వేసుకోండి. ఈ మొబైల్ వచ్చేసి జస్ట్ మనకు 7,400 రూపాయలకి వస్తుంది. ప్రెజెంట్ మనకి చీప్ అండ్ బెస్ట్ 5G మొబైల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో M7 5G. దీంట్లో అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కానీ డిస్ప్లే సైజ్ పెద్దగా వస్తుంది, దాంతోపాటు బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ అన్ని ఫీచర్స్ కూడా దీంట్లో చాలా బాగున్నాయి ఈ పోకో M7 5Gలోన. దీంట్లో మనకు అన్ని సిమ్స్ కూడా వర్క్ అవుతాయి. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 8,800 రూపాయలు పెట్టినారు. ఈ బడ్జెట్లో ఒక మంచి 5G మొబైల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో M7 Plus 5G. మీకు ఒకవేళ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉండాలంటే ఈ మొబైల్ ట్రై చేయండి. దీంట్లో మనకు 7000 mAh బ్యాటరీ వస్తుంది. ఇది మనకు విత్ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే 11,000 రూపాయలు రాబోతుంది ఈ M7 Plus 5G. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో M7 Pro 5G. ఇది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ లూట్ డీల్ అని చెప్పొచ్చు. దీంట్లో ఫీచర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. దీంట్లో మనకు 120Hz AMOLED డిస్ప్లే వస్తుంది, అది కూడా మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్లో ఒక మంచి డిస్ప్లే ఇది. దాంతోపాటు దీంట్లో కెమెరా కూడా బాగుంటుంది. దీంట్లో మనకు 50 MP సోనీ LVT 600 సెన్సార్ చేసినారు, విత్ వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్లో వేరే ఏ మొబైల్లో కూడా లేదు ఈ వాయిస్ ఆప్షన్ అనేది. కెమెరాస్, డిస్ప్లే రెండు కూడా మనకు చాలా బాగుంటాయి. దాంతోపాటు డ్యూయల్ స్పీకర్స్ కానీ ఓవరాల్ వచ్చేసి దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ మొబైల్ మనకు జస్ట్ విత్ కార్డ్ ఆఫర్ అన్నీ కలుపుకుంటే జస్ట్ మనకు 11,500 రూపాయలకి వస్తుంది. ఇది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ లూడల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో X7 5G. ఇది ఇంకా దానికన్నా బెస్ట్ లూడల్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు 120Hz కర్వ్ డిస్ప్లే వస్తుంది, అది కూడా 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. దీంట్లో ఫ్రంట్ డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్ వస్తుంది. ఫ్రంట్ డిస్ప్లే అనేది మనకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు IPCC డస్ట్ అండ్ వాటర్ రేటింగ్ కానీ, దాంతోపాటు దీంట్లో మనకు 50 MP సోనీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్. ఓవరాల్ దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మీరు ఒకవేళ 15,000 రూపాయలు ఒక మంచి కర్వ్ డిస్ప్లే ఉండాలా, కెమెరాస్ బాగుండాలి, అన్ని ఫీచర్స్ కూడా బెస్ట్ ఉండాలంటే ఈ పోకో X7 5G మాత్రం ట్రై చేయండి. ఇది మనకు విత్ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే జస్ట్ మనకు 14,500 రూపాయలకి వస్తుంది. ఈ బడ్జెట్లో దీనికన్నా బెస్ట్ మొబైల్ అయితే లేదు ఈ పోకో X7 5Gలోన. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో X7 Pro 5G. మీరు ఒకవేళ 20,000 రూపాయల్లో ఒక మంచి గేమింగ్ మొబైల్ కొనాలా, దాంతోపాటు డిస్ప్లే కూడా చాలా బాగుండాలంటే ఈ X7 Pro 5G మాత్రం ట్రై చేయండి. దీంట్లో మనకు డిస్ప్లే వచ్చేసి బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ మూవీస్ చూడాలన్నా, వీడియోస్ వాచ్ చేయాలన్నా డిస్ప్లే మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంతోపాటు పర్ఫార్మెన్స్ కూడా మనకు చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలన్నా కూడా ఈ మొబైల్ మీకు పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దాంతోపాటు దీంట్లో మనకి బ్యాటరీ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి. ఇది మనకు విత్ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే జస్ట్ 20,000 రూపాయలకి వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ లూడిల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో F7 5G. ఇది మనకు 30,000 రూపాయలు ఒక మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో మొత్తం మనకు మెటల్ ఫ్రేమ్ కానీ మొత్తం బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దాంతోపాటు డిస్ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్ మెయిన్గా మనకి 30,000 రూపాయలు ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ పోకో F7 5G. ఇది మనకు విత్ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే 29,000 రూపాయలు రాబోతుంది. ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లూడిల్ అని చెప్పొచ్చు. ఓవరాల్ మీకు అన్ని ఫీచర్స్ కూడా బాగుండాలంటే ఈ పోకో F7 5G ట్రై చేయండి. దీంట్లో ఫీచర్స్ కూడా మనకు చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇవే మనకు ఈ పోకో మొబైల్ సంబంధించిన ఆఫర్స్. మీరు ఒకవేళ పోకో బ్రాండ్ నుంచి ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన మొబైల్లో ఏదో ఒక మొబైల్ సెలెక్ట్ చేసుకోండి. అన్నీ కూడా మంచి లూట్ డీల్స్ అని చెప్పొచ్చు ఈ పోకో బ్రాండ్ నుంచి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి.